శ్రీశైలం టన్నల్లో ఇరుక్కున్న కార్మికుల కోసం సర్వశక్తులు ఒడ్డుతున్న సహాయక బృందాలు 8 మందిని కాపాడేందుకు సాయశక్తుల పనిచేస్తున్నామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రమాద స్థలంలో నీటి ప్రవాహం పెరగడంతో రెస్క్యూ ఆపరేషన్ కు విఘాతం కలిగిందన్నారు. నీటి ప్రవాహాన్ని తగ్గించేందుకు చర్యలు చేపట్టామన్నారు. టన్నల్లో చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు ఆర్మీతో పాటు నేవీ బృందాన్ని సైతం రంగంలోకి దింపామన్నారు. టన్నెల్ ప్రమాదాన్ని కొందరు రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు మంత్రి ఉత్తమ్. ఏ టన్నెల్ నిర్మాణంలోనైనా లీకేజీలు సర్వసాధారణమన్నారు. బీఆర్ఎస్ హయాంలో కూడా ఇలాంటి లీకేజీలు చాలా వచ్చాయన్నారు. టన్నెల్ ప్రమాదంపై బీఆర్ఎస్ చిల్లర రాజకీయాలు మానుకోవాలని సూచించారు. కమిషన్లు తప్ప ప్రాజెక్టుల గురించి పట్టని బీఆర్ఎస్ వాళ్ళు టన్నెల్ ప్రమాదంపై మాట్లాడటం హాస్యాస్పదమన్నారు మంత్రి. శ్రీశైలం టన్నల్ ప్రమాదం సహాయక చర్యల్లో మంత్రి జూపల్లి కృష్ణారావు సైతం భాగస్వాములయ్యారు. సహాయక బృందాలతో కలిసి 5 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్నారు. ప్రమాద స్థలానికి అతి దగ్గర వరకు చేరుకున్నట్టుగా చెప్పారు. భయంకరంగా ఉన్న మట్టి బురద సహాయక చర్యలకు విఘాతం కలిగిస్తోందన్నారు మంత్రి. మట్టి తీయడానికి టన్నల్ లోపలికి మిషన్ తీసుకువెళ్లే పరిస్థితి లేదన్నారు. ఏపీ అసెంబ్లీ ఇవాళ భేటీ కానుంది. ఉదయం 10 గంటలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడతారు. రేపు గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం ఉంటుంది. 26న శివరాత్రి, 27న ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో అసెంబ్లీకి సెలవు ప్రకటించారు. 28న జరిగే కేబినెట్ భేటీలో బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపి అదే రోజు బడ్జెట్ ని సభలో ప్రవేశపెడతారు. ఇక మార్చి 3న బడ్జెట్ పై చర్చిస్తారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఇవాళ నిజామాబాద్, మంచిర్యాల, కరీంనగర్ జిల్లాల్లో పర్యటిస్తారు. ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుండి బయలుదేరి నిజామాబాద్ కు చేరుకుంటారు. మధ్యాహ్నం 2 గంటలకు మంచిర్యాలలో జరిగే బహిరంగ సభలో మాట్లాడతారు. సాయంత్రం 4 గంటలకు కరీంనగర్ లో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి తరఫున ప్రచారం చేస్తారు సీఎం. కృష్ణానది యాజమాన్య బోర్డు ఇవాళ ప్రత్యేకంగా భేటీ అవుతోంది. మధ్యాహ్నం 3:30 గంటలకు జరిగే సమావేశానికి తెలంగాణ, ఏపీ ఇరిగేషన్ అధికారులు హాజరవుతారు. తెలంగాణ వాటా నీటిని ఏపీ తరలించుకుపోతోందన్న విమర్శల నేపథ్యంలో ఇవాల్టి కేఆర్ఎంబీ భేటీ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. కేసుల విషయంలో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ కు ఏటీఎంలా మారిందన్నారు బండి సంజయ్. కాళేశ్వరం, డ్రగ్స్, ఫోన్ ట్యాపింగ్, ఫామ్ హౌస్, ఈ ఫామ్ లా కేసులు ఎటు పోయాయో తెలియదన్నారు. సీఎం రేవంత్ 6 గ్యారంటీలను అటకెక్కించాడని ఆరోపించారు. రైతులు వరి పంట వేయొద్దని కాంగ్రెస్ నేతలు వేధిస్తున్నట్టు ఆరోపించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. డిగ్రీ, జూనియర్ కాలేజీలకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇవ్వకుండా సర్కార్ మోసం చేస్తోందన్నారు. కేంద్ర బడ్జెట్లో వ్యవసాయానికి పెద్దపీట వేశామన్నారు ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి. ధన ధాన్య యోజన పథకంతో ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. ఆక్వా రంగం, పాడి పరిశ్రమ అభివృద్ధికి కేంద్రం అండగా ఉంటుందన్నారు. పంట నష్టపోయిన వారి ఆదాయం కోసం గోకుల్ పథకం పెట్టిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక బీసీలకు ప్రాధాన్యం పెరిగిందన్నారు మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి. నిజామాబాద్ జిల్లా మోర్తార్ ఫంక్షన్ హాల్లో జరిగిన బాల్కొండ కాంగ్రెస్ కార్యకర్తల భేటీలో మాట్లాడారు ఆయన. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు దిశగా పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు. పట్టభద్రుల భవిష్యత్తుకు కాంగ్రెస్ గ్యారంటీ అన్నారు. పట్టభద్రుల సమస్యలపై అవగాహన ఉన్న నరేందర్ రెడ్డిని గెలిపిస్తేనే నిరుద్యోగులకు లాభమన్నారు. శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంబరాన్నంటాయి. ఉత్సవాల్లో భాగంగా 5వ రోజు ఉత్సవమూర్తులు రావణ వాహనంపై భక్తుల్ని కరుణించారు. ఉత్సవమూర్తులకు అక్క మహాదేవి అలంకార మండపంలో ప్రత్యేక పూజలు చేసి హారతులిచ్చారు. అనంతరం స్వామి, అమ్మవారి గ్రామోత్సవం కన్నుల పండుగగా జరిగింది. స్వామివారి ఊరేగింపులో భక్తుల నృత్యాలు, కోలాట భజనలతో అందరినీ అలరించారు. శ్రీశైలం మల్లన్న క్షేత్రంలో మహాశివరాత్రి వేడుకలకు హాజరయ్యారు ఏపీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. ప్రభుత్వం తరఫున స్వామి, అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ రాజగోపురం దగ్గర మంత్రికి ఘన స్వాగతం పలికి ఆహ్వానించారు అర్చకులు. పట్టు వస్త్రాలు సమర్పణ తర్వాత మంత్రికి శ్రేష్ఠ వస్త్రం కప్పి తీర్థ ప్రసాదాలు అందజేశారు అర్చకులు. మంత్రి వెంట ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి ఉన్నారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మల్లికార్జున స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు మొదలయ్యాయి. గణపతి పూజ, పుణ్యహవచనంతో వేడుకల్ని ప్రారంభించారు. ఉత్సవాల్లో భాగంగా ఇవాళ భ్రమరాంబ మల్లికార్జున స్వామి కళ్యాణం ఉంటుంది. 26న మహాశివరాత్రి సందర్భంగా రుద్రాభిషేకం, లింగోద్భవం ఉంటుందన్నారు నిర్వాహకులు. మహాశివరాత్రికి భక్తులు భారీగా వచ్చే అవకాశం ఉండడంతో కావలసిన ఏర్పాట్లు చేశారు. మాజీ సీఎం జగన్ విజయవాడలో పర్యటించారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణువర్ధన్ కుమార్తె వివాహ వేడుకకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. జగన్ ను కలిసేందుకు కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చారు. ఆయనతో సెల్ఫీ దిగేందుకు పోటీ పడ్డారు. అభిమానులకు చిరునవ్వుతో అభివాదం చేస్తూ తిరిగి వెళ్లిపోయారు జగన్. ప్రజా గొంతుకని అసెంబ్లీలో వినిపిద్దామన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్. ప్రజల సమస్యలు, ఆకాంక్షల్ని చట్టసభల్లో చర్చిస్తామన్నారు.
సభలో వైసీపీలా కాకుండా హుందాగా వ్యవహరించాలని పార్టీ ఎమ్మెల్యేలకు సూచించారు. అమరావతిలో జరిగిన జనసేన శాసనసభాపక్ష భేటీలో మాట్లాడారు పవన్. ఈ సమావేశంలో ప్రతి సభ్యుడితో ప్రత్యేకంగా మాట్లాడి నియోజకవర్గ సమస్యల్ని నోట్ చేసుకున్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయంలో సందడి చేశారు కన్నడ సినీ నటుడు శివరాజ్ కుమార్. శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనం కోసం కుటుంబ సమేతంగా వచ్చారు. ఆలయంలో పూజలు చేసి అర్చకుల ఆశీర్వాదం తీసుకున్నారు. రాఘవేంద్ర స్వామిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు ఆయన. హీరో వచ్చిన సంగతి తెలుసుకున్న కొందరు భక్తులు శివరాజ్ కుమార్ తో సెల్ఫీలు దిగారు. కాకినాడలో మరోసారి భారీగా రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. పోర్టుకి సమీపంలోని బాంబే కాంటా దగ్గర రేషన్ బియ్యంతో వెళ్తున్న 4 లారీల్ని గుర్తించి సీజ్ చేశారు జాయింట్ కలెక్టర్. ఇతర దేశాలకు ఎగుమతి చేసేందుకు తెచ్చినట్లు గుర్తించారు. అనంతరం లారీల్ని గోదాంలకు తరలించి బియ్యం అక్రమ రవాణా లింకులపై ఆరా తీస్తున్నారు. పోర్టులో ఇప్పటిదాకా 92 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు. ములుగు జిల్లాలో 9 మంది మావోయిస్టులు పోలీసుల ముందు లొంగిపోయారు. ఏటూరు నాగారం పోలీస్ స్టేషన్లో ఓఎస్డీ మహేష్ గీతే ఎదుట లొంగిపోయారు. వీరంతా ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా పామేడు ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం అందేలా చూస్తామన్నారు ఓఎస్డీ. ప్రకాశం జిల్లా రాయవరంలో కొందరు పొలం కంచెకు నిప్పు పెట్టారు. దట్టంగా వ్యాపించిన పొగలు ఆ ప్రాంతమంతా విస్తరించాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది విస్తరించిన మంటలను గంటల పాటు శ్రమించి ఆర్పేశారు. అప్పటికి పదుల సంఖ్యలో పచ్చని చెట్లు మంటలకు తగలబడ్డాయి. బర్డ్ ఫ్లూ భయంతో జనం చికెన్ గుడ్లకు దూరమయ్యారు. ఇటు వారిలో బర్డ్ ఫ్లూ భయం పోగొట్టేందుకు చికెన్ వ్యాపారులు నానా కష్టాలు పడుతున్నారు. చికెన్ని సరిగ్గా ఉడికించి తింటే నష్టం లేదని అంటున్నారు. అందుకు వారే ప్రత్యేకంగా చికెన్తో వంటకాలు చేసి ఉచితంగా పంచిపెడుతున్నారు. 70 డిగ్రీల వేడితో ఉడికిస్తే ఎలాంటి వైరస్ సోకదని చెప్పి బిజినెస్ పెంచుకునేందుకు పాట్లు పడుతున్నారు. బర్డ్ ఫ్లూ భయంతో చాలా ప్రాంతాల్లో చికెన్ ఎగ్ మేళాలు కొనసాగుతున్నాయి. చికెన్ తింటే నష్టం లేదని చెప్పేందుకు వ్యాపారులు నానా పాటలు పడుతున్నారు. యాదాద్రి భువనగిరి, కుమ్మరివాడ, ఆర్పీ నగర్లో పౌల్ట్రీ దుకాణాల యజమానులు ఉచితంగా చికెన్ పకోడీ పెట్టారు. చికెన్ పకోడీ కోసం చిన్న పెద్ద తేడా లేకుండా జనం తరలి వచ్చారు. గంటల పాటు లైన్లో నిలబడి పకోడీ దక్కించుకున్నారు. బీజేపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, రాజ్యాంగంపై దాడి అంటూ కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు. ఈ అంశాలపై చర్చించేందుకు ఏప్రిల్ 8, 9వ తేదీల్లో ఏఐసీసీ సెషన్ నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. దేశంలోని అన్ని ప్రాంతాలకు చెందిన ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరవుతారని ఏఐసీసీ తెలిపింది. చరిత్రను చూస్తే సాంకేతిక పరిజ్ఞానానికి భారతదేశం ఒక వనరుగా నిలిచిన విషయం అర్థమవుతుందని విదేశాంగ మంత్రి జయశంకర్ అన్నారు. ఆ స్థాయి తిరిగి పొందేందుకు దేశం ప్రయత్నిస్తోందని, అందులో భాగమే జాతీయ విద్యా విధానమని చెప్పారు. వారణాసిలో జరుగుతున్న కాశీ తమిళ సంగమంలో జయశంకర్ పాల్గొన్నారు. యోగా, సంప్రదాయ వైద్యం వంటివి టెక్నాలజీకి సాయపడగలవన్నారు. భారతీయ స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడిదారులు ఈ నెలలో ఇప్పటిదాకా 23,710 కోట్ల రూపాయలు వెనక్కి తీసుకున్నారు. ఈ ఏడాదిలో చూస్తే ఇది 1,00,000 కోట్ల రూపాయలు దాటిపోయింది. రాబడిలో నిఫ్టీ మైనస్లో ఉండడంతో ఎఫ్పీఐలు తమ నిధుల్ని వెనక్కి తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. మజాగా ప్రమోషన్స్ లో భాగంగా బిజీగా ఉన్నారు తెలుగమ్మాయి రితు వర్మ. ఈ క్రమంలోనే ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఇప్పుడు తను ముత్తు సీన్లకు వ్యతిరేకం కాదని, తాను కిస్ సీన్స్ చేయనేమో అని దర్శకులే తనను దూరం పెట్టారంటున్నారు రితు. గత డిమాండ్ చేస్తే కిస్సింగ్ సీన్స్ చేయడానికి తాను సిద్ధమే అంటున్నారు రితు. ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ పై ఘన విజయం సాధించింది టీమిండియా. 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 241 పరుగులు చేయగా కేవలం 42.3 ఓవర్స్లోని టార్గెట్ ని ఛేదించింది భారత్. పాకిస్తాన్ పై విజయంతో ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీస్ కు అడుగుపెట్టింది భారత్. అటు వరుసగా 2 మ్యాచ్ల్లో ఓడిపోవడంతో సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది పాకిస్తాన్. పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో సెంచరీతో చెలరేగాడు విరాట్ కోహ్లీ. అంతేకాదు వన్డేల్లో వేగంగా 14,000 పరుగులు పూర్తి చేసి సచిన్ పేరుతో ఉన్న రికార్డుని అధిగమించాడు. మ్యాచ్లో 12 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అతడి ఘనత సాధించాడు. ఈ జాబితాలో సచిన్, కుమార సంగక్కర మాత్రమే కోహ్లీ కంటే ముందున్నారు. అంతర్జాతీయంగా అత్యధిక వేగంగా ఈ రికార్డు అందుకున్న తొలి క్రికెటర్ కోహ్లీనే. 287 ఇన్నింగ్సుల్లోనే కోహ్లీ రికార్డు సాధిస్తే సచిన్ 350 ఇన్నింగ్సులు, సంగక్కర 378 ఇన్నింగ్సుల్లో 14,000 మైలురాయిని దాటారు. ఛాంపియన్స్ ట్రోఫీలో మ్యాచ్లను మైదానాలకు ప్రత్యక్షంగా వచ్చి చూసేవారు లేక పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో పాటు ఐసీసీ ఆందోళన చెందుతున్న వేళ దాయాదుల పోరుకు మాత్రం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం పూర్తిగా నిండిపోయింది. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లో టాలీవుడ్ సెలబ్రిటీస్ సందడి చేశారు. మెగాస్టార్ చిరంజీవితో పాటు దర్శకుడు సుకుమార్ ఈ మ్యాచ్ ను వీక్షించారు.
ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్పై గెలిచిన భారత్ని అభినందించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. దాయాదుల పోరులో భారత్ సత్తా చాటిన క్రీడాకారుల్ని ప్రశంసించారు. పాకిస్తాన్ని ఘోరంగా మట్టి కర్పించారంటూ ఆనందం వ్యక్తం చేశారు. వీధుల నుంచి స్టేడియం దాకా భారత్ నినాదాలతో హోరెత్తిందన్నారు. ఈ విజయం 140 కోట్ల భారతీయుల్లో ఆనందం నింపిందంటూ ట్వీట్ చేశారు బండి. పాకిస్తాన్ పై భారత్ గెలుపుతో మహారాష్ట్రలోని నాగ్పూర్లో జనం సంబరాలు చేసుకున్నారు. టపాసులు కాల్చుతూ రహదారులపై డాన్స్ చేశారు. వేల మంది ఒకే చోట గుమిగూడారు. జమ్మూ కాశ్మీర్లోని బారాములాలోనూ జనం ఉత్సాహంగా టపాసులు పేల్చారు. కేరింతలు కొడుతూ రోడ్లపై ఆడిపాడారు. పాకిస్తాన్పై భారత్ గెలుపుతో అభిమానుల సంబరాలు మిన్నంటాయి. భారత్లోనే కాదు, విదేశాల్లో కూడా అభిమానులు బాణాసంచా కాల్చి స్వీట్లు పంచుకున్నారు. మ్యాచ్ జరిగిన దుబాయ్లో అయితే అర్ధరాత్రి భారత అభిమానుల సందడి ఆకాశాన్ని అంటింది. వేల మంది గుమిగూడి భారత్ నినాదాలతో హోరెత్తించారు. ఈలలు, డ్యాన్సులతో కేక పుట్టించారు.